ఎందుకు మరి నాకు అర్థం కాదు ఏంటంటే, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు, ఇంకోవైపు లోకేష్ గారు విపరీతంగా పెట్టుబడులని, అభివృద్ధి అని, అదని ఇదని నానా ఇబ్బందులు ఇది పడుతున్నారు, దేశాలు తిరుగుతున్నారు, ఏవో చేస్తున్నారు. నిన్నటికి నిన్న 15 ఆర్థిక సంస్థల భవనాలకు శంకుస్థాపన జరిగింది. వైజాగ్లో మొన్న 13 లక్షల కోట్ల ఒప్పందాలు జరిగాయి పెట్టుబడులకి. ఇన్ని జరుగుతుంటే గంజాయి బ్యాచ్లు స్వైరవిహారం చేస్తూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాంతాల్లో. ఎక్కడ పడితే అక్కడ వాళ్ళ ఇది చేస్తుంటే వీళ్ళు అరెస్టులు చేస్తున్నారు కొంతమందిని, బట్ అది ఆగడం లేదు. ఎందుకు ఇలా జరుగుతోంది అంటే, ఈగిల్ అనే ఒక ఆపరేషన్ స్క్వాడ్ని ఏర్పాటు చేసి దాంతో ఆపరేషన్ చేస్తుంటే కూడా దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఎందుకు అనేది నాకు అర్థం కావట్లా. విశాఖపట్నం రాజధాని అమరావతితో పాటు విశాఖ, నెల్లూరు, తిరుపతిలో ఈ గంజాయి కేసులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. మరోపక్క పెరిగిన ఆర్థిక నేరాలు, సైబర్ నేరాలు, గృహహింస కేసులు, మహిళలు, యువతులకు, బాలికలకు వేధింపులు ఎక్కువైనాయి. ఇవి నేను చెప్తూనే కాదండి, ప్రభుత్వం అధికారికంగా మొన్న జూన్ వరకు ఇచ్చిన అఫీషియల్ రికార్డ్స్ ఆధారంగా చెప్తున్నా నేను. హత్యలైతే ఇక విపరీతంగా ఉన్నాయి, ఎందుకో తెలియదు. నెల్లూరులో మొన్న పెంచలయ్య అనే ఒక కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్త, ఆయన గంజాయికి వ్యతిరేకంగా పోరాడుతుంటే ఆయన చంపేశారు. పైగా ఒక లేడీ డాన్ హత్య హస్తం ఉందంట దాంట్లో. ఎంత సిగ్గు చేయటండి ఇది. అంతకంటే ఘోరం ఏంటంటే, ఇక్కడ ఇందాక చెప్పే కదా, నిందితులే పోలీసుల మీద దాడికి వెళ్ళారు. మరోపక్క వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో వాళ్ళ తల్లిని హత్య చేశారు. ఒకసారి డేటా చూస్తే హత్యలు, ప్లీజ్ నోట్ అండి, మీరు కొంచెం నోట్ చేయండి మీ మైండ్. హత్యలు 2022 జూన్ నుంచి మే 2023 వరకు 36 హత్యలు జరిగితే, 2023 జూన్ నుంచి 2024 మే వరకు 41 జరిగితే, 2024 జూన్ నుంచి మే 2025 మే వరకు 40 హత్యలు జరిగినాయి. ఈ పోలీసుల లెక్కలు. హత్యలు అంటే అంతకు ముందుకి ఇప్పటికీ ఏమి తేడా లేదు, రైట్. ఇక హోమిసైడ్ మర్డర్స్ 2022 జూన్ నుంచి 2023 మే వరకు 652 హోమిసైడ్ మర్డర్స్ జరిగాయి. 2023 జూన్ నుంచి 2024 మే వరకు 654, ఈక్వల్ ఫిగర్. గమనించాల్సిన విషయం ఏంటంటే, 2024 జూన్ నుంచి 2025 మే వరకు కూడా 601 జరిగాయి. ఇక అత్యాచారాలు, ప్లీజ్ మీరు ఒక్కసారి దృష్టి పెట్టండి లక్ష్మణ్ గారు అండ్ ఆల్, ఐఎమ్ రిక్వెస్టింగ్. 2022 జూన్ నుంచి 2023 మే వరకు 1131 అత్యాచారాలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో, 2023 జూన్ నుంచి 2024 మే వరకు 1188 జరిగే అత్యాచారాలు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, 2024 జూన్ నుంచి 2025 మే వరకు, అన్ఫార్చునేట్లీ ఐఎమ్ సేయింగ్ దిస్, 1219 అత్యాచారాలు జరిగాయి. ఇది పోలీస్ ఇచ్చిన రికార్డ్స్, అధికారికంగా ఇచ్చిన క్రైమ్ రికార్డ్స్. దొంగతనాల విషయానికి వస్తే 2022 జూన్ నుంచి 2023 మే వరకు 12,572 జరిగాయి. 2023 జూన్ నుంచి 2024 మే వరకు 11,014 దొంగతనాలు జరిగాయని రికార్డ్స్లో పెట్టారు. ఇక 2024 జూన్ నుంచి 2025 మే వరకు దొంగతనాలు 12,349 జరిగాయి. ఇవన్నీ పోలీసులు చెప్తున్న రికార్డ్స్ అండి. వీటిల్లో నేను సీరియస్గా పరిగణిస్తున్నవి హత్యలు, హోమిసైడ్స్, అత్యాచారాలు. ఎందుకు ఈ రకంగా తయారవుతోంది గంజాయి? ఎందుకు గంజాయిని కంట్రోల్ చేయలేకపోతున్నారు? ప్రభుత్వం 1.5 year అయింది. ఉక్కుపాదం పెట్టామన్నారు, ఉక్కుపాదం తొక్కేలేకపోతుందా? హత్యలు నెల్లూరు జిల్లాలో ఈ రకమైన హత్యాకాండ ఇంత ముందు ఎప్పుడు చూడలా. రాయలసీమలో కొన్ని ప్రాంతాల్లో చూసేవాళ్ళం, పల్నాడు ప్రాంతంలో కొన్ని ప్రాంతాల్లో చూసేవాళ్ళం.
విపరీతమైన హత్యాకాండ గడిచిన 10 రోజులుగానైతే నెల్లూరు ఎందుకో తెలియదు అట్టుడికిపోతోంది. ఇటు కోనసీమ ప్రాంతం అలాగే తయారైంది. వై? ఇదంతా గంజాయి వల్ల జరుగుతోందనేది ఒక విశ్లేషణ. గంజాయితో పాటు ఫర్ గెయిన్, లాభాపేక్షతోనో లేకపోతే ఇంకేదో సంపాదించడం కోసం హత్యలు పెరుగుతున్నాయి. దీన్ని పోలీసులు ఎందుకు సీరియస్గా తీసుకోవడం లేదు? పోలీసులు దృష్టి